నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అడగగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మ. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చాలా రకాలుగా ఒక్కొక్కరైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో మన హిందూ సంప్రదాయం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తే మంచిదంటారు? తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతం దీని గురించి నేను చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ వివరిస్తాను. ఎందుకంటే మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా సనాతనమైనది, సనూతనమైనది. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వస్తేనే స్త్రీలందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఒక హడావిడితో చేసుకునేటటువంటి వ్రతం. వ్రతం అనేసరికే మనకి కొన్ని నియమాలు ఉంటాయి. సూర్యోదయాత్ పూర్వమే లేవడము, అలాగే ఇంటిని శుభ్రపరచుకోవడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న నియమాలు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ప్రతి స్త్రీ ఉద్యోగం చేయడము, వారి వారి సమయాలు, ఒక్కొక్కరు రాత్రి అవుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి, సమయాన్ని బట్టి ఉదయం లేవడం వీలు కాకపోవచ్చు. కానీ వరలక్ష్మి శుక్రవారం నాడు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎందుకంటే వ్రత నియమాలలో అది కూడా ఒక నియమం. ఇంటిని శుభ్రపరచుకోవడము, ఇలాంటివన్నీ కూడా పాటించితే చాలా మంచిది. ఇక మీరు నన్ను పూజ ఎలా చేసుకోవాలి అని అడిగారు. నేను కొన్ని చోట్ల 150 రూపాయలతోనే వరలక్ష్మి వ్రతం పూర్తయిపోతుంది అని చెప్పాను. నిజంగా కూడా సామాన్యులు 150 రూపాయలతో వరలక్ష్మి వ్రతం పూజ మొత్తం పూర్తి చేసుకోవచ్చు. లేదు ఇంకొక 50 రూపాయలు, ఒక 200 అనుకోండి, లేదా 250. అంతకు మించి బాగా ఖర్చు పెట్టి చేసేటటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే సంప్రదాయాన్ని ఎప్పుడూ గౌరవించడం ప్రతి హిందూ మీద ఉన్న బాధ్యత, ముఖ్యంగా స్త్రీల మీద ఉన్న చాలా అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే ఏ వ్రతమైనా పూజలైనా ముందుగా ఉండేది స్త్రీలే. అవును. అందుకని మన ధర్మాన్ని గౌరవించవలసిన అవసరం ప్రతి స్త్రీ మీద ఉంటుంది. ఈ సందర్భంలో వ్రతంలో కావాల్సింది ఏంటి? ముందుగా పూజాస్థలంలో కొద్దిగా గోమయంతో అలకడము, తర్వాత దాని మీద ఒక పీట ఏర్పరిచి రవికెల బట్ట వేసి బియ్యం పోసి దాని మీద పంచపల్లవములతోటి కలశం ఏర్పరచడము, అలాగే దాంట్లో నీటిలో వరుణదేవుని ఆవాహన చేయడము, ఇదంతా మనకి వ్రతంలో ఉండేటటువంటి విధానం. ఈ కలశారాధన ఎందుకు చేస్తాము? మనము మన సిద్ధాంతం అంతా కూడా మన భగవంతుడు నిరాకార స్వరూపుడు, ఆకారం లేదు. ఎందుకంటే ప్రతి రాయి రప్పలో కూడా భగవంతుడిని చూడమనేది మన ఒక్క హిందూ ధర్మం మాత్రమే. అందుకే మనం రాయిలో భగవంతుడిని చూస్తాం, జంతువులో భగవంతుడిని చూస్తాం. చూడండి, పాములకి పుట్టలో పాలు పోస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం, గోమాతకి పూజ చేస్తూ ఉంటాం. ఇట్లా ఒక నందీశ్వరుని కొలుస్తూ ఉంటాం, గరుత్మంతుడిని కొలుస్తూ ఉంటాం. ఇట్లా ప్రతి జీవిలోనూ భగవతత్వాన్ని చూసేటటువంటిది మన ధర్మం. కేవలము విగ్రహారాధన ఎందుకు అంటే మనలో చైతన్యం నింపడానికి. ఆ యొక్క అలంకరణ ద్వారా ఆ విగ్రహాన్ని చూస్తే మనలో భక్తి అనే చైతన్యం పెరగడానికి విగ్రహారాధన వస్తా. కానీ కేవలము విగ్రహారాధన కొంతవరకు మాత్రమే. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది మరి ఒక సందర్భంలో తెలుసుకుందాం. ఈ ఆరాధనలో భాగంగా ఒక ఫోటో అమ్మవారిది, చక్కగా కలశము, దానికి ఆ కలశానికే మీరు చీర కట్టుకోవచ్చు, ఆ కలశానికే చక్కగా ముఖం పెట్టుకోవచ్చు. కానీ కాళ్ళు చేతులు అతికించడం అనేది చాలా దాన్ని ఏమంటారు, మనం అంగీకరించవలసినటువంటి విషయం కాదు. ఎందుకంటే అవన్నీ విడివిడిగా ఉంటాయి కదమ్మా. 2 కాళ్ళు విడిగా ఉంటాయి, 2 చేతులు విడిగా ఉంటాయి. మన అమ్మ కథ లక్ష్మీదేవి కదా. ఎందుకంటే కొన్ని శాస్త్రాల ప్రకారం విగ్రహం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దాన్ని అలంకరణ చేయకూడదు కదా మనం. అలంకరణ అంటే మామిడి తోరణాలు, బంతి పువ్వులు, ముగ్గులు, ఇలాంటి వాటిని అలంకరణ అంటారు. దానికి ఎంత కావాలన్నా మీరు అలంకరించుకోవచ్చు. వీటిని ఎన్ని మామిడి తోరణాలన్నా కట్టచ్చు, ఎన్ని బంతి పూలైనా కట్టచ్చు, లేకపోతే ఎన్ని రంగవల్లులైనా పెట్టచ్చు ఇంటి నిండా. దానికి ఎవరు అడ్డు చెప్పారు? ఎవ్వరు అడ్డు చెప్పారు. నేను చెప్పేది కూడా ఒక్కటే, అన్నీ చేసుకోండి, కానీ ఈ కాళ్ళు చేతులు అతికించి మాత్రము ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేయకండి. ఆర్టిఫిషియల్గా అయిపోతుంది మొత్తం. పైగా ఇంకొకటి, ఆర్భాటమైన అలంకారాలు,
ఎందుకంటే మన శాస్త్ర ప్రకారము ఏ వ్రతమైనా ఖర్చుతో కూడుకున్నది కాదు. చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే పూజలే మన ధర్మంలో ఉన్నాయి. కానీ వేలకు వేలు, లక్షలకి లక్షలు ఖర్చు పెడుతూ ఈ పూజని అనే ధర్మాన్ని మనం ఎటు తీసుకువెళుతున్నాం? ఈ రిటర్న్ గిఫ్ట్స్ అని, ఇంకా అసలు దానికి ఒక అంతు పొంతు లేదు. ఈ సంవత్సరం ఒక 100 రూపాయలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం 200. ఈ పక్కింటి వాళ్ళు చూస్తారనమాట, ఈవిడ 100 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే మనం ఇంకా పెద్దగా ఇవ్వాలి, ఇంకా గొప్పగా. దీనివల్ల ఏమవుతుంది అంటే సామాన్యులు పూజకి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోవడమే కాకుండా స్లోగా 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 మన ధర్మాన్ని వదిలి వేరే ధర్మాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా ఆర్భాటం కావాలేమో, చాలా నియమ నిబంధనలు కావాలేమో, ఇవన్నీ చేస్తేనే వ్రతాలేమో అనే భావనలోకి మన ధర్మం వెళ్ళిపోతుంది. ఇప్పుడే చెప్పాను, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి మాతృమూర్తి మీద ఉంది. ఎందుకంటే మీ పిల్లలు ఇవి చూసే వాళ్ళ తరాలని ముందుకు తీసుకెళ్తాయి. అంతే కదా, మీరు ఈ ధోరణిలో చేసుకుంటూ వెళ్ళారనుకోండి, రేపు మీ పిల్లలు ఎలా చేస్తారు? అంటే అక్కడ అసలైన భక్తికి బదులుగా ధనాన్ని వెచ్చించడం ఒక్కటే నేర్చుకుంటున్నారు. కేవలం కావాల్సిన ఏ వ్రతానికైనా భక్తి శ్రద్ధ. ఇది ఆ భక్తి శ్రద్ధతో మీరు పూజ చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మనకు వ్రత విధానంలో కూడా అదే చెప్పబడిందమ్మా. చారుమతీదేవి తన ఇంటిలో అత్తమామలకి సేవ చేస్తూ, భర్తకి సేవ చేస్తూ, ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటూ, గయ్యాళిగా కాక మితంగా మాట్లాడుతూ, ఈ లక్షణాలన్నీ ఉండబట్టే లక్ష్మీదేవి ఆవిడని అనుగ్రహించింది. మనకి కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. అంతే తప్ప ఆర్భాటాలకి పూజ చాలా అవసరం. ఎందుకంటే వ్రతం చేసుకోవడం అనేది మన ధర్మం, మన సాంప్రదాయం. ఎందుకంటే మన ఋషులు మునులు దర్శించి ఈ కాలంలో ఈ పూజ చేయాలి అనేటటువంటి నియమాలు మనకి విధించారు. అవన్నీ పాటించవలసినటువంటి ధర్మం మన మీద ఉంది. కానీ ఇక్కడ ఆర్భాటాలకి తావులేదు. అందుకనే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం, తాంబూలాల్లో. ఇంకొకటి, పేరంటానికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరు ముందు వచ్చినా తాంబూలం ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళు వచ్చారని వాళ్ళు వచ్చేదాకా ఇచ్చిన తర్వాతే వీళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందో మీరు చెప్పగలరా? చెప్పలే. నిజంగా కూడా లక్ష్మీదేవి అన్ని అలంకారాలు చేసుకుని కిరీటం పెట్టుకొని మన ఇంటికి వచ్చిందనుకోండి, మనం ఏమంటాం తెలుసా? ఏ డ్రామా కంపెనీ నుంచైనా వచ్చిందేమో అంటే మనం గుర్తుపట్టే భగవంతుడి యొక్క స్థితిని గుర్తుపట్టే స్థితిలో మనం లేవు. అందుకని భగవంతుడు ఏ రూపంలో, ఇప్పుడే చెప్పాను, భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నారు. 86 లక్షల జీవరాశుల్లో ఉన్నది కూడా పిపీలికాది పర్యంతము ఉన్నది ఆ పరమాత్ముడే. కానీ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కదా. అందుకని ఇంటికి ఎవరు వచ్చినా కానీ గౌరవించండి, ఎవరు వచ్చినా ముందు తాంబూలాన్ని ఇవ్వండి. అంతే తప్ప వీళ్ళు వస్తే ముందు ఇవ్వాలి, వాళ్ళు వస్తే ఇవ్వకూడదు, ఇలాంటి సంకోచాలు ఏవి పెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో భక్తి శ్రద్ధలతో సమయ పాలనతో ఈ పూజని, ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోండి. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆ రోజు వాగ్వాదాలకి దిగకుండా, స్త్రీలు ముఖ్యంగా కంటి వెంట నీరు రానియకుండా, ఈ పని ఒత్తిడిలో పడి వాళ్ళ మీద అరవడం, వీళ్ళ మీద అరవడం, ఏడవడం. ముఖ్యంగా లక్ష్మీదేవికి నచ్చనిది ఏంటి ఉంది అంటే, స్త్రీ ఏ ఇంట్లో గృహలక్ష్మి ఉంటుందో తానే ఆ ఇంటికి లక్ష్మి. కళ్ళమట నీళ్లు పెట్టుకోకుండా ఆ కుటుంబాన్ని, అందరూ ఆవిడ్ని సంతోషంగా ఉంచాలి, ఈవిడ అందరినీ సంతోషంగా ఉంచడం కాదు. ఆ రోజు ఆవిడ్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు, భర్త అందరూ సంతోషంగా ఉంచాలి. అప్పుడే కదా ఆవిడ కళ్ళ వెంట నీళ్ళు రావు. ఎందుకంటే ప్రతిరోజు ఆవిడ ఈ మాట వింటుంది. ఆ ఒక్కరోజు ఆవిడ మాట మీరు విన్నారనుకోండి, సమస్య లేదు. అందుకని ఆవిడ యొక్క మాటని గౌరవిస్తూ ఆ రోజు సంతోషంగా ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకుని, పట్టు చీర కట్టుకోవాలని లేదు, ఏదో ఒక శుభ్రమైన చీర కట్టుకొని చక్కగా ఈ వ్రతాన్ని తక్కువ ఖర్చుతో నియమ నిబద్ధతతో చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.